హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయ్యేందుకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో విద్యార్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి రౌండ్ 1కి సంబంధించి ప్రొవిజనల్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎంసీసీ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో మీరు అలాట్మెంట్ లెటరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిజల్ట్కి సంబంధించి కూడా మీరు 1107 పేజీలతో కూడిన ఈ యొక్క రిజల్ట్ను మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఏందో మనం ఇప్పుడు చూస్తాం. ప్లీజ్ వాచ్ ద వీడియో. నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎవరైతే ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం అప్లై చేసుకున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ రౌండ్ 1కి సంబంధించి ప్రొవిజనల్ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్ పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 13వ తేదీ ఆగస్టు 2025 ఉదయం 11 గంటల లోపల మీరు ఎంసీసీ రిజల్ట్ query@gmail.comకి మీరు దీనిపైన మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఈ మెయిల్ అడ్రస్కు తెలపగలరని నోటీస్ అయితే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ రిజల్ట్ పైన కోర్టుకి వెళ్ళటం కానీ, ఛాలెంజింగ్ చేయటం కానీ, ఇతరత్ర ఏది కూడా చేయకూడదు. దీనిపైన ఎటువంటి కోర్టులో కేసులు వేయటం కానీ ఇటువంటివి ఏది కూడా క్లెయిమ్ చేయడానికి రైట్ లేదు. మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో ఆ సీట్ అలాట్మెంట్ సంబంధించి ఆ కళాశాలలో మీరు అలాట్మెంట్ లెటరు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెబ్సైట్ నుండి, అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ కళాశాలలో జాయిన్ అవ్వచ్చు అని క్లియర్గా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రౌండ్ 1కి సంబంధించి రిజల్ట్ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చూశారు కదా, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ రిజల్ట్ రౌండ్ 1కి సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాలలో ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ రిలీజ్ చేసిందో అది మీరు కళాశాలలో జాయిన్ అయ్యేందుకు దీనిపైన ఏదైనా అభ్యంతరాలు ఉంటే 13వ తేదీ ఉదయం 11 గంటల లోపల, ఆగస్టు 13వ తేదీ అంటే రేపు ఉదయం 11 గంటల లోపల ఏదైనా అభ్యంతరాలు ఉంటే మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ మెయిల్ అడ్రస్కు మీరు తెలపగలరు. అదేవిధంగా మీకు అలాట్మెంట్ లెటర్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ మీ లాగిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ లాగిన్ వెబ్సైట్లోనే మీరు అలాట్మెంట్ లెటరు ప్రింట్ తీసుకోవచ్చు. అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆ కళాశాలలో మీరు ఏ డేట్ వరకు అయితే మీకు నోటిఫికేషన్ డేట్ ఇచ్చున్నారో ఆ కళాశాలలో మీరు జాయిన్ కావచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అలాట్మెంట్ లెటర్ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో జాయిన్ చేసుకుని మీరు అలాట్మెంట్లో మీకున్న అలాట్మెంట్లో ఇచ్చిన డేట్ ప్రకారం ఆ కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ జాయిన్ కాకపోతే మీకు జాయిన్ కావడం ఇష్టం లేదని చెప్పేసి ఆ కళాశాలకు తెలియపరచండి. మళ్ళీ 2వ రౌండ్కి మీరు స్లైడింగ్ వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 2వ రౌండ్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు. కాకపోతే 2వ రౌండ్లో మీరు ఛాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. 2వ రౌండ్ మొదలైనప్పుడు ఛాయిస్ ఫిల్లింగ్ పెట్టుకొని కళాశాలల ఎంపిక మీకు కావాల్సినట్టుగా ప్రయారిటీ సెలెక్ట్ చేసుకొని మీరు 2వ రౌండ్లో మళ్ళీ మీకు నచ్చిన కళాశాల కోసం ట్రై చేయొచ్చు. కాబట్టి మీకు ఏదైతే కళాశాలలో సీటు వచ్చి ఉంటుందో ఆ కళాశాలలో జాయిన్ అవ్వటం ఇష్టం లేకపోతే మాత్రం వాళ్ళకి కళాశాల వరకు తెలియపరచండి. తెలియపరిచిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కంపల్సరిగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం ఏదైతే చెప్పుకున్నామో గత వీడియోల్లో మీ నీట్ యూజీ ర్యాంక్ కార్డు, ఈ అలాట్మెంట్ లెటరు, మీ ఆ ఎస్ఎస్సి మార్క్ లిస్టు, మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లకు సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి రిజర్వేషన్ మండల ఆఫీస్ నుండి తీసుకున్న సర్టిఫికేట్లు, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, 10th మార్క్ లిస్టు, ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కావాల్సి ఉంటుంది, స్పెసిమెన్ సిగ్నేచరు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకెళ్ళి కళాశాలలో
జాయిన్ కావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో మీ లాగిన్ వెబ్సైట్లో మీ యొక్క అలాట్మెంట్ లెటర్ని ప్రింట్ తీసుకుని కళాశాలలో జాయిన్ కావాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. జై హింద్.